బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ ప్రసాదించేందుకు పాకిస్తాన్ తో తలపడిన భీకర పోరులో కేవలం 13 రోజుల్లో ప్రత్యర్థిని మట్టి కరిపించి బంగ్లాదేశ్ కు విముక్తి ప్రసాదించింది భారత్. కానీ అదే యుద్ధంలో కనిపించకుండా పోయిన 54 మంది భారతీయ సైనిక అధికారుల ఆచూకీ కోసం 40 ఏళ్లుగా ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో మాత్రం బాధితులు విజయం సాధించలేదు. ఒక దేశానికే విముక్తి కల్పించిన సాహస పోరాటంలో కీలక పాత్ర పోషించిన సైనికులు పాక్ జైళ్లలోనే మగ్గి చిత్రహింసలు అనుభవిస్తున్నారన్న ఆధారాలు లభిస్తున్నా ప్రభుత్వం చేసిందేమీ లేదు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీసిందే లేదు. ఇన్నేళ్లలో ఆ వీర సైనికుల సొంత మనుషులు అనుభవించిన మానసిక క్షోభ ప్రభుత్వానికి అర్థం కాకపోవటం శోచనీయం. 1971 భారత్ పాక్ యుద్ధం. బంగ్లాదేశ్ కు స్వేచ్ఛను ప్రసాదించేందుకు భారత్ సైన్యం ప్రాణాలకు తెగించింది. యుద్ధం ముగిసింది. కానీ భారత్ సైన్యంలో 54 మంది ఆచూకీ తెలియలేదు. అందరూ సైన్యంలో ఉన్నతాధికారులే. లెఫ్టినెంట్ జనరల్లు, మేజర్లు, స్క్వాడ్రన్ లీడర్లు. ఈ 40 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. దేశ ప్రతిష్టలో సమిధులైన ఆ సైనిక అధికారుల జాడ తెలుసుకోలేకపోయాయి. పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గిపోతున్నారని ప్రభుత్వమే భావిస్తున్న ఇన్నాళ్లు నిర్లిప్తతే ప్రదర్శించింది. 4 దశాబ్దాలు గడిచాయి. వాళ్లేమయ్యారో, ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని దుస్థితి. 54 కుటుంబాలు క్షోభ అనుభవిస్తున్నాయి. వారి నిరీక్షణకు అంతులేదు. వారి ఆవేదన అర్థం చేసుకున్న వారే లేరు. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ తెలియనట్టే కపటం ప్రదర్శిస్తోంది. 1971 యుద్ధానంతరం 92,000 మంది యుద్ధ ఖైదీలు భారత్ అదుపులో ఉన్నారు. కొంతమంది భారత సైనికులను పాక్ కూడా బంధించింది. 1972 సిమ్లా ఒప్పందంలో యుద్ధ ఖైదీలను మార్చుకునేందుకు అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం పాక్ యుద్ధ ఖైదీలను భారత్ అప్పగించింది. అందుకు ప్రతిగా మన వాళ్లను అప్పగించాల్సిన పాక్ తన బుద్ధి ప్రదర్శించింది. ఆ సమయంలో ప్రభుత్వం 54 మంది సైనికాధికారుల లెక్కపై నిర్లక్ష్యం ప్రదర్శించిందన్న ఆరోపణలు ఉన్నాయి. పాక్ చెరపట్టిన 200 మంది సైనికులను అప్పట్లో వదిలిపెట్టింది. మరో 54 మంది అప్పగించలేదన్న విషయాన్ని అంతా విస్మరించారు. వారు పాక్ జైళ్లలో మగ్గి నానా హింసలకు గురవుతున్నారా, లేక పాక్ వారిని ఇంకేమైనా చేసిందా అన్న విషయం తెలియదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా ఆ సైనికులు తమ దగ్గర లేరని తప్పించుకుంటోంది. కానీ వాస్తవం బహిరంగ